మన జనాలకి మంచి చేయాలనుకుని వచ్చిన ఒక దేవుడి రూపం. జగన్ కూడా మళ్ళీ పోటీ రావచ్చు అంటున్నారు. ఎంతమంది వచ్చినా ఆల్రెడీ వన్స్ పవన్ కళ్యాణ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం ఇంకెవరికి ప్లేస్ లేదని అనుకుంటున్నా. వెనకాల ఉండి గోతులు తీసేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదండి ఈ రోజులలో. మేడం నమస్తే మేడం. హాయ్ అండి. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో విజయసాయి రెడ్డి ఎంపీగా అసలు రాజకీయాలకు టోటల్ గానే రాజీనామా చేశాను అంటున్నాడు. సో కొంతమంది ఏమో బీజేపీలో జాయిన్ అవుతారు అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటిది? ఇంకా జాయిన్ కాకపోతేనే బెస్ట్ అని అనిపిస్తుంది. అంటే ఎందుకని అట్లా? ఎందుకనంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన పనులు కూడా మనకి అంత హైలైట్ అవ్వలేదు కాబట్టి అంత లేదు. అంటే ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తంగా చూసుకుంటే బెస్ట్ అంటే ఎవరిని అంటారు? బెస్ట్ అంటే ఇంతకు ముందు దానికంటే మనం పవన్ కళ్యాణ్ని ఎక్కువ చూసుకోవచ్చు. తను చేసే పనులు కానీ, తను రాజకీయంలో కానీ, సినిమా ఇండస్ట్రీలో కానీ, రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్లో కూడా తను బాగానే వర్క్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా గెలిచినప్పటి నుంచి ఆయన చేసిన పనులన్నీ కూడా చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఈయననే సీఎం అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు. కోరుకుంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది డిప్యూటీ సీఎంగా కూడా తీసేసి నారా లోకేష్ పెట్టాలనుకుంటున్నారు. బట్ అట్లా ఉంటే ఇంకా తనకి ఏం వర్క్స్ చేయడానికి కూడా అవ్వదు. కానీ డిప్యూటీ సీఎం లాగా ఉంటేనే అన్ని వర్క్స్ చేయాలని తను మన ఏమంటారు అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉంటేనే రాష్ట్రాన్ని ఇంత మంచిగా అభివృద్ధి చేస్తున్నాడు కదా. ఒకవేళ సీఎం అవుతే సీఎం లాగా ఉంటే ఇన్ని పనులు చేయలేరు. ప్రతి పనిలో వెంటాడిస్తారు, ఏ పనులు చేయలేరు. కాబట్టి ఈయన ఇట్లుంటేనే బెటర్ అని అనిపిస్తుంది. బట్ సీఎం లాగా ఉంటే కూడా ఓకే, అన్ని చేస్తాడు అని కాన్ఫిడెంట్. వెనకాల ఉండి గోతులు తీసేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదండి ఈ రోజులలో. పక్కన ఉండి కూడా ఇది చేస్తారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఖచ్చితంగా జగన్ కూడా మళ్ళీ పోటీ రావచ్చు అంటున్నారు. సో జగన్ ఎంతమంది వచ్చినా ఆల్రెడీ వన్స్ పవన్ కళ్యాణ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం ఇంకెవరికి ప్లేస్ లేదని అనుకుంటున్నా. ఈయననే రావాలని అనుకుంటున్నాను. ఇంకా అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలో సుగాలి ప్రీతి గురించి కూడా అంటే ఆయన న్యాయం చేస్తానని చెప్పాడు. సో ఇప్పుడు 7 నెలలు అవుతున్నప్పుడు కూడా ఎలాంటి మాటలు మాట్లాడట్లా. సో దాని గురించి ఏం చెప్తారు? ఇంకా అది కొంచెం ప్రాసెసింగ్ లో ఉందేమో అనుకుంటున్నానండి. కొంచెం టైం పడుతుంది కదా, ఏదన్నా వెంటనే అవ్వదు కదా అట్లా. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఒక మాట? తను చాలా మంచి, మన జనాలకి మంచి చేయాలనుకుని వచ్చిన ఒక దేవుడి రూపం అని చెప్తా.